మనం రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అన్నీ కలిపి వాడతాం. పౌరాణికంగా అలా వాడచ్చు, కానీ శాస్త్రీయంగా వాడడానికి వెళ్ళలేదు. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, సదాశివుడు వేరు. రుద్రుడు త్రిమూర్తుల్లో ఒకడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురు సమానం. వాళ్ళు ముగ్గురు మూడు పనులు చేస్తారు. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు దా కథను నడిపిస్తాడు, రుద్రుడు కంపెనీ మూసేస్తాడు. ఈ మూడు చేసేవాడు. ఈశ్వరుడు అలా కాదు, దీన్ని తిరోహితం అంటారు. కనబడకుండా ఈ సృష్టిని మొత్తం కనబడకుండా చేస్తాడు. ఈ మూసేసింది దాని కూడా అవశేషాలు ఉంటాయి కదా, అవశేషాలు కూడా కనపడకుండా వెనక్కి తిరోహితం అంట ఆ పని చేస్తాడు. ఇంకా సదాశివుడు ఏమిటి అంటే తనలో లీనం చేసుకుని ఎప్పుడూ ఉంటాడు. అందుకే ఆయన పేరు సదాశివక, ఎప్పుడూ ఉండేవాడు. సదా అంటే ఎల్లప్పుడు, ఆల్వేస్. శివుడికే ఉంటుంది ఆ సదా అనే మాట. విష్ణువుకు ఉండదు, బ్రహ్మకు ఉండదు, ఇంద్రుడికి ఉండదు, మరే దేవుడికి ఉండదు. వాళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్ళు కాదు. సదాశివుడే ఎప్పుడూ ఉంటాడు.